వరదరాజుల రెడ్డి గారు. అయ్యా వరదరాజుల రెడ్డి గారు. నెక్స్ట్ 0 అవర్ సార్. అధ్యక్ష, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొన్న 2019-2024 వరకు 440 ఎకరాలు పేదల గృహ నిర్మాణాలకని స్థలాన్ని సేకరించారు అధ్యక్ష. కాబట్టి ఇల్లు మొత్తం 13,468 ఇళ్ళు మొదలు పెట్టడం జరిగింది. 559 ఇళ్ళు మాత్రమే పూర్తయినాయి. కాబట్టి ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ 38,000 ఇళ్ళు మా ప్రొద్దుటూరులో ఉంటే, మొన్నటి వరకు కూడా మనము 2014 నుంచి 19 వరకు కూడా గృహాలు ఇస్తా వచ్చినాం పేదవాళ్లకు. కానీ ఒక్క 2019-14 వరకే 13,468 ఇళ్లకు స్థలాలు కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇళ్ళు నిర్మాణం కాలే. 1 సెంటు ఇంట్లో మన పెద్దవారు ఉన్నంత ఒక మరుగుదొడ్డి పైన కూడా ఇల్లు లేదు. జనాలు ఉండేదానికి కష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు కొనుగోలు చేసి 43 లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు. దీంట్లో సుమారు 700 కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది. ధరవార పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చేమో 20 లక్షలు, ప్రభుత్వానికి ఇచ్చింది 43 లక్షలు. ఈ మాదిరిగా తినేశారు అధ్యక్ష. మరి దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం ఉపయోగం లేదు. 13,468 ఇళ్లను కట్టినామని 70-80% డబ్బులు తినేశారు. బెనిఫిషరీ ఇచ్చిన 35,000 రూపాయలు కూడా కాంట్రాక్టులు తినేశారు. దీనికి లెక్క లేదు, పత్రం లేదు, ఎలాంటి రికార్డు లేదు అధ్యక్ష. దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ వేయించింటే కూడా నామమాత్రంగా ఒక ఆర్ఐని ఒక వర్క్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు. కానీ ఈ 13,468 ఇళ్ళు అట్లే నిలబడిపోయి ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. మనమేమో మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ 13,468 ఇళ్లను రెవెన్యూ డిపార్ట్మెంటు పేదవాళ్ళను వెరిఫై చేసి అందరినీ విచారించి తేల్చిన లెక్క కాదు. ఇది ఇళ్ళు భూములు ఎక్కువగా కొంటే డబ్బులు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో 13,468 మంది ఓటర్ లిస్టును పెట్టుకొని రాసినారు. ఎక్కడుంటారు దేశ? ఇంతమంది ఉంటే 2,000 మంది ఉంటారు, 2,500 మంది పేదవాళ్ళు ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం మనం ఇళ్ళు ఇస్తా వస్తూ ఉన్నాం కాబట్టి ఇంతమంది ఉండేదని ఎక్కువ అవకాశం లేదు. పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 38,000 ఉంటే ఒక మన 2014-19-24 వరకే 13,000 ఇళ్ళు ఎక్కడొస్తాయి అధ్యక్ష. కాబట్టి దీంట్లో పూర్తిగా విపరీతమైన కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. ఇప్పటి వరకు కూడా 559 ఇళ్ళు మాత్రమే కట్టినారు. 559లో ఎవరు చేరలే. కొన్ని బేస్మెంట్ ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని కప్పులు వేయకుండా ఉన్నాయి. ఈ మాదిరిగా కోట్ల రూపాయల డబ్బు తినేసినారు అధ్యక్ష. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, మళ్ళీ ఇప్పుడు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తూ ఉంటే అది మన ఆన్లైన్లో చూస్తే లబ్ధిదారులు ఏదైనా ఆన్లైన్లో చేస్తే వాళ్ళ పేర్లన్నీ ఇండి ఇచ్చినట్టు ఉన్నాయి. ఈ 440 ఎకరాలు బీడుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లబ్ధిదారులు ఏదన్నా మనము 4 లక్షల రూపాయలకు డబ్బులు ఇస్తామని చెప్పే దాంట్లో వాళ్ళు ఆన్లైన్లోకి పోతే వాళ్ళ ఇల్లు వచ్చినట్టు ఉన్నాయి. కానీ అక్కడ ఫీల్డ్లోనేమో వాళ్ళ పేరుతో ఇల్లు ఉన్నాయి, కానీ ఇల్లు నిర్మాణం కాలే. ఏంటి మా పరిస్థితి అనేది మీరు ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది పూర్తిగా డబ్బుల కోసమే చేసిన పని. కాబట్టి ఇది విచారణ జరిపించాలని నేను నిన్న మొన్న మంత్రి గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి కూడా చెప్పినాను. ఇంత పెద్ద భారీ ఎత్తులో కుంభకోణం జరిగింది, దీని మీద మీరు విచారణ చేయించమని చెప్పినాం అధ్యక్ష. మరి డబ్బులు ఎక్స్ఎమ్మెల్యే గారు దాదాపు 700 కోట్ల రూపాయలు తినేసినాడు. కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లందరూ కూడా తిని బెనిఫిషరీ డబ్బులు కూడా తిన్నారు. మరి 70-80% ఇల్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఇంటి డబ్బులు కూడా తిన్నారు. మొత్తం ఇళ్ళన్నీ కూడా ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేసి ఆ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా. బెనిఫిషరీ దగ్గర నుంచి 35,000 రూపాయలు తీసుకున్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి వాపసు రాబట్టాలా. మీరు ఆన్లైన్లో చూస్తే ఇప్పుడు కొత్తగా ఇళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంత
ఎక్కువ అక్కడ అవినీతి జరిగింది కాబట్టి దీని మీద ఒక విచారణ కమిటీ వేయండి సార్. ఇప్పటికే నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినాను, ఏమీ జరగడం లేదు. దానివల్ల దీని మీద హౌస్ కమిటీ కానీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ కానీ పూర్తి స్థాయిలో ఈ ఒక ప్రొద్దుటూరికి సంబంధించి ఒక అధికారిని నియమించి దీన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పాస్టర్ గారు మంత్రి గారు విన్నారా పెద్ద ఆయన చెప్పింది? ఈ సమస్య రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఉందండి. వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరే కాదు ప్రతి ఊరిలోనూ